రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కర్నూలు జిల్లాలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విధ్వంసాన్ని చూశామని కడప టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇక అనంతపురంలో జరగనున్న సూపర్ హిట్ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు ప్రజలకు తెలియజేస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం కింద దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా అంత డబ్బు ఇవ్వలేదన్నారు. ఇక రైతులు సంతృప్తిగా ఉన్నప్పుడు అన్నదాత పోరు అంటూ వైసీపీతో రైతులు ఎందుకు వెళ్లాలంటున్న కడప టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం రేపు సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కడప టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఏర్పాట్ల గురించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, రేపు కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది రావచ్చు అని అనుకుంటున్నారు? బ్రహ్మాండమైన బహిరంగ సభ 15 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా వివరించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం. బ్రహ్మాండమైన ఏర్పాట్లు. అనంతపురం జిల్లా హైవేకి దగ్గరగా ఉంది. అన్నీ అనుకూలమైన ప్రాంతం ఇది. మీరు చూసింటారు, పోయిన మేలో కడపలో మహానాడు జరిగింది. దాదాపు 6 నుంచి 7 లక్షల మంది బ్రహ్మాండంగా బహిరంగ సభకు వచ్చారు. మొన్న మేలో జరిగింది. ఇది రెండవ అతిపెద్ద బహిరంగ సభ. కూటమి 2 పార్టీలు కూడా దీంట్లో భాగస్వాములు. ఇటువంటి బహిరంగ సభలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోవాలా, ప్రజలకు వివరించాలా. గత 5 సంవత్సరాల పరిపాలనకు ఈ 15 నెలల పరిపాలన కూడా తేడా ప్రజలకు వివరించాలి. సూపర్ 6 పథకాలు బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయినాయి. అన్ని చోట్ల కూడా ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది, సంతోషం వస్తూ ఉంది. అన్నిటికంటే పెద్ద కార్యక్రమం తల్లికి వందనం. దాదాపు 10,000 కోట్లు. నాకు తెలిసి ఈ దేశంలో ఒకటే రోజు ఒకటేసారి 10,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి వెచ్చించిన ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే. ఇంత పెద్ద మొత్తం ఒకరోజు చేయలా. మరి ఈరోజు చదువుకునేదాన్ని పిల్లలందరూ బ్రహ్మాండంగా సంతోషంగా బళ్ళకపోతున్నారు. రైతులకు అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఈ వ్యవసాయానికి ఖర్చులు భరించేదానికి అన్నదాత సుఖీభావ కార్యక్రమం. పెన్షన్లు అయితే చెప్పేదానికే లేదు. ఈ రాష్ట్రంలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెన్షన్లు. అంటే పేదవాళ్ళు పెరిగిన ధరలకు అనుగుణంగా పెన్షన్ను కూడా పెంచుతూ వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడగల. ముఖ్యంగా వికలాంగులకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కడ ఇవ్వట్లా. మరి ఇన్ని కార్యక్రమాలు మహిళలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బస్సు ఎక్కితే ఆర్టీసీలో ఫ్రీ. మరి మహిళల సంతోషం అయితే చెప్పేదానికే లేదు. బ్రహ్మాండంగా స్త్రీశక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా వేల మంది మహిళలు వచ్చి ఆనందంగా వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు మరింత ప్రజల్లోకి తీసుకుపోవాలా, వివరించాలనే దానికి ఉద్దేశమే అనంతపురంలో ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఇటువంటి బహిరంగ సభలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో కూడా భవిష్యత్తులో జరగబోతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఒకసారి చూస్తే ప్రతిపక్షం విషయము మనసులో పెట్టుకొని విమర్శలు చేస్తూ ఉంది. అంటే ప్రజల్లో ఆనందం కనపడేసరికి వాళ్ళలో బాధ కలిగి ఆ బాధను విషయం రూపంలో విమర్శలు చేసుకుంటూ ఉంది. ఏం మాట్లాడేదానికి లేదు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. నాకు ప్రతిపక్ష హోదా ఇయ్యి అని అడుగుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఈయనొక్కడే. చట్టం ఈయనకు బాగా తెలుసు, అది ఇవ్వరని తెలిసి కూడా నాకు కావాలని అడుగుతూ ఉన్నాడు. ఎట్లిస్తారు ఆయనకు? ఇవ్వకున్నా ఒక్క సింగిల్ శాసనసభ్యుడు గెలిచిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి పోయి వాళ్ళ వాణిని వినిపించాలని ఉన్నాయి. ఒకసారి 234 శాసనసభ నియోజకవర్గాలను తమిళనాడులో కరుణానిధి గారు ఇంకొకరు ఇద్దరే గెలిచారు. వాళ్ళిద్దరు సభకు పోయినారు, ప్రతిపక్ష హోదా అడగలే. అటువంటి రోజుల్లో ఉన్న పరిస్థితులను ఈరోజు ఈయన శాసనసభను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అసెంబ్లీకి పోకుండా బయట నుంచి ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ ఉన్నాడు. నిన్న జరిగిన పులివెందలు చూశారు మీరు. ఒంటిమిట్ట కడప జిల్లాలో జరిగిన 2 ఎన్నికలు చూశారు. అట్టర్ ఫ్లాప్ అయినారు. అయితే ఆ ఎన్నికల్లో అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం మొత్తం అంటే పోలీసులు కావచ్చు ఇతర ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడ మోహరించి ఓటు వేయడానికి వీలు లేకుండా చేశారని వైసీపీ వాళ్ళు బలంగా ఆరోపిస్తారు. ఈరోజు పులివెందలు అట్టర్ ఫ్లాప్ అయి దిక్కుదోచని స్థితిలో మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన బృందం ఈరోజు విపరీతమైన అవినీతికి
కేసులు ఇరుక్కున్నారు. మద్యం కుంభకోణాలు, ఇసుక కుంభకోణాలు, రెవెన్యూలో భూముల కుంభకోణాలు, ఎక్కడ చూసినా కుంభకోణాలు ఇరుక్కొని జైళ్ళకు పోయి బెయిల్ రాక రకరకాల ఇబ్బందులు పడుతూ ఉండరు. అంటే చేసినోడికి చేసినంత అని ఇదంతా కూడా జరుగుతూ ఉంది ఈరోజు. అనర్హత నేపథ్యంలో వికలాంగులు కావచ్చు, ఇతర పెన్షన్లు కావచ్చు, కూటమి ప్రభుత్వం కూత పెట్టింది. చాలామందికి తగ్గించి పెన్షన్లు ఇస్తుందని. ఎక్కడా ఒక్క పెన్షన్ కూడా తొలగించడంలే. అంటే ఏదో ఒక దుష్ప్రచారం చేస్తే కదా వాళ్ళకు ప్రజలు వాళ్ళ వెంట పోయేది. ఎక్కడా ఒక పెన్షన్ తగ్గించలే. నిన్న 1వ తేదీ ఎక్కడైనా ఎవరికైనా పెన్షన్ రాలేదంటే చెక్ చేసుకోమనండి. కేవలం ఇదంతా దుష్ప్రచారం. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా ఒక్క పెన్షన్ కూడా తొలగించద్దండి, అనర్హత అనే కారణం పెట్టి చేయొద్దని కూడా చెప్పినాడు. ఎవ్వరికి ఎక్కడ కూడా ఒక పెన్షన్ పోలా. థ్యాంక్ యూ అన్న. ఇది ఏదైతే పెన్షన్ ఎక్కడా కట్ చేయలేదు, అంటే అరకొరగా జరిగిందని వైసీపీ పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తూ ఉందని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, అనంతపురం.